యూకలిప్టస్‌లో ఈ డయాగ్రామ్ చూస్తే ఆల్సో ఫిగర్. ఎక్సలెంట్. దిస్ యాక్చువల్ యూకలిప్టస్ ఐఏఎస్ ఆర్కిటెక్చర్. ఇన్ ఎగ్జామ్ ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫిగర్ ఇట్ ఈస్ ద గివెన్ examiner aspect of you explain the each block from top to bottom. Let me explain like teacher and Telugu keep technical words and explain their meaning. So eucalyptus IaaS framework. Eucalyptus is elastic utility computing architecture. Elastic utility computer architecture for linking your program useful system is an open source IaaS infrastructure service. Framework is used to build private cloud. Framework is used to build private cloud. It is compatible with Amazon EC2 API. So cloud computer, cloud manager. ఇది పై భాగంలో ఉన్న పెద్ద బాక్స్ క్లౌడ్ మేనేజర్ ఇక్కడ చూడొచ్చు మనం. ఇది క్లౌడ్ మేనేజర్ ఇదంతా. తర్వాత సో ఇది టీచర్ యూనివర్సిటీ ఊహించండి. ప్రిన్సిపాల్ మొత్తం యూనివర్సిటీ కంట్రోల్ చేస్తాడు. అలాగే క్లౌడ్ మేనేజర్ మొత్తం క్లౌడ్ని కంట్రోల్ చేస్తాడు. క్లౌడ్ మేనేజర్లో ఉన్న కాంపోనెంట్స్ వెబ్ ఇంటర్ఫేస్ మీనింగ్ క్లౌడ్ యాక్సెస్ చేసే వెబ్ పోర్టల్. సో ఈ డయాగ్రామ్లో చూస్తే వెబ్ ఇంటర్ఫేస్. వాట్ ఈస్ వెబ్ ఇంటర్ఫేసు అంటే క్లౌడ్ని యాక్సెస్ చేసే వెబ్ పోర్టల్. ఓకే, యూజర్ బ్రౌజర్ ద్వారా లాగిన్ అయ్యి విఎం రిక్వెస్ట్ పంపించి ఇక్కడే దాని ఏమంటే క్లౌడ్ మేనేజర్. దాంట్లో వెబ్ ఇంటర్ఫేస్ ఉంది. పర్సిస్టెంట్ మెటాడేటా ఇది ఎక్కడ ఉంటుంది? పర్సిస్టెంట్ మెటాడేటా డయాగ్రామ్లో పర్సిస్టెంట్ మెటాడేటా అంటే పర్మనెంట్గా గ్రూపుల్లో కీస్ ఉంచి దాన్ని ఇమేజెస్ని పర్మనెంట్గా స్టోర్ చేసే డేటా అనుకోండి. పర్మనెంట్ మెటాడేటా పర్సిస్టెంట్ మెటాడేటా పర్మనెంట్ స్టోరేజ్. మెటాడేటా అంటే ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా. పర్మనెంట్ స్టోరేజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డేటా అంటే ఆ ఇన్ఫర్మేషన్ సంబంధించిన పర్మనెంట్గా డేటాలో ప్రధాన్ని పర్సిస్టెంట్ మెటాడేటా అంటారు. ఇక్కడ క్లౌడ్ మేనేజర్ని ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. క్లౌడ్ మేనేజర్ ఈ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది. పర్సిస్టెన్స్ మెటా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది ఇక్కడ క్లౌడ్ మేనేజర్. గ్రూప్స్ అంటే యూజర్ని కేటగరైజ్గా డివైడ్ చేయడం. స్టూడెంట్, ఫ్యాకల్టీ, అడ్మిన్ లాగా మనము డివైడ్ చేయడం. తర్వాత కీస్, యాక్సెస్ కీ క్లౌడ్ సెక్యూర్గా యాక్సెస్ చేయడానికి ఉపయోగించే సీక్రెట్ కీ. మైనింగ్ అథెంటికేషన్ కోసం ఉపయోగిస్తారు. అథెంటికేషన్ అంటే యూజర్ని నిజమైన వాడా అని వెరిఫై చేయడము. కీస్ అంటే యాక్సెస్ కీస్ ఇవి ఇక్కడ డయాగ్రామ్లో చూడొచ్చు. యాక్సెస్ కీస్ కూడా ఉన్నాయి. కీస్, గ్రూప్స్, కీస్. సో కీస్ యాక్సెస్ చేయడానికి ఉపయోగించే సీక్రెట్ కీ అథెంటికేషన్ కోసం ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇమేజెస్. విఎం మిషన్ సిస్టమ్ యూబంటు, విండోస్ ఇమేజెస్, సెంట్ ఓఎస్ ఇమేజెస్. కొత్తగా విఎం క్రియేట్ చేసినప్పుడు ఈ ఇమేజ్ను ఉపయోగిస్తారు. ఇక్కడ ఇమేజెస్ అంటే వర్చువల్ ఆపరేటింగ్ సిస్టమ్ టెంప్లెట్స్. అంటే ఇమేజెస్ అంటే వర్చువల్ ఆపరేటింగ్ సిస్టమ్ టెంప్లెట్స్. ఎగ్జాంపుల్ యూబంటు ఇమేజ్, విండోస్ ఇమేజ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజ్. ఈ విఎం క్రియేట్ చేసినప్పుడు ఈ ఇమేజ్కి ఉపయోగిస్తారు. ఈ ఇమేజ్ను ఉపయోగిస్తారు. విఎం కంట్రోల్ ఇక్కడ రెండు ముఖ్యమైన కాంపోనెంట్స్ ఉన్నాయి. విఎం స్టేట్ ప్రస్తుతము విఎం అనేది ఏ స్టేట్లో ఉందో. ఎగ్జాంపుల్ రన్నింగా, స్టాప్డా, పాజ్డా, టర్మినేటెడా. రిక్వెస్ట్ అంటే యూజర్ పంపిన అన్ని రిక్వెస్ట్ను ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. రిక్వెస్ట్ యూజర్ పంపిన రిక్వెస్ట్ అన్నిటిని ఇక్కడ మెయింటైన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ క్రియేట్ విఎం మిషన్, డెలీట్ విఎం మిషన్, రీస్టార్ట్ విఎం మిషన్. క్లౌడ్ మేనేజ్ రెస్పాన్సిబిలిటీ రిక్వెస్ట్ అథెంటికేషను
ఇమేజ్ మానిటరింగ్. ఇవి క్లౌడ్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్. రిక్వెస్ట్, అథెంటికేషను, ఇమేజ్, మానిటరింగ్. ఈ 4 కలిపితే వచ్చేదే ఏంటి క్లౌడ్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్. క్లౌడ్ మేనేజర్ రెస్పాన్సిబిలిటీ రిక్వెస్ట్ తీసుకోవడము, అథెంటికేట్ చేయడము, ఇమేజ్ చేయడం, మానిటరింగ్ చేయడం. గ్రూప్ మేనేజర్ మిడిల్ లేయర్ ఇది. స్టాప్ క్లౌడ్ మేనేజర్ కింద గ్రూప్ మేనేజర్స్ వస్తాయి. ఇది మనం చూడాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ గ్రూప్ మేనేజర్స్ 3 ఉన్నాయి. దీంట్లో ఇన్స్టెన్స్ మేనేజరు, తర్వాత పబ్లిక్ బ్రిడ్జ్, వర్చువల్ 1, వర్చువల్ మిషన్ 1, వర్చువల్ మిషన్ 2, లోకల్ బ్రిడ్జ్. ఇక్కడ ఏంది సాఫ్ట్వేర్ విడిఈ కేబుల్ ఉంటుంది. తర్వాత గ్రూప్ 2లో ఇన్స్టెంట్ మేనేజర్, వర్చువల్ మిషన్ గ్రూప్ 2లో ఉంటాయి. అయితే ఇక్కడ గ్రూప్ 2కి కూడా మన గ్రూప్ 1లో కూడా ఏమవుతుంది, వర్చువల్ మిషన్, ఇన్స్టెంట్ మేనేజరు, గ్రూప్ మేనేజర్స్, వర్చువల్ మిషన్ అన్నీ ఉంటాయి. సరే, ఇక్కడ దీని తర్వాత మనం ఇక్కడ వచ్చి చూస్తే గ్రూప్ మేనేజర్ గ్రూప్ మేనేజర్స్ క్లౌడ్ మేనేజర్ కింద 3 గ్రూప్ మేనేజర్గా ఉన్నాయి. ఎందుకంటే 3 క్లస్టర్స్ ఉన్నాయి. వాట్ క్లస్టర్ అంటే సర్వీస్ గ్రూపు. అంటే చాలా సర్వీస్ కలిసి ఒకటిగా పనిచేయడం. గ్రూప్ మేనేజర్ క్లౌడ్ మేనేజర్ నుండి రిక్వెస్ట్ తీసుకుంటుంది. ఏ క్లస్టర్లో ఎక్కువ రీసోర్స్ ఉన్నాయో చూస్తుంది. బెస్ట్ నోడ్ని సెలెక్ట్ చేస్తుంది. ఇన్స్టెంట్ మేనేజర్కి పంపుతుంది. ఈజీ ఎగ్జాంపుల్, ప్రిన్సిపాల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడికి ఇన్ఫర్మేషన్ ఇస్తే డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ క్లౌడ్ మేనేజరు గ్రూప్ మేనేజర్కి ఇన్ఫార్మేషన్ ఇస్తే ఇన్స్టెంట్ మేనేజర్ వస్తుంది. ఇన్స్టెంట్ మేనేజరు నోడ్ కంట్రోలరు. ఇన్స్టెంట్ మేనేజర్ అనేది నోడ్ కంట్రోలర్. ఇన్స్టెంట్ మేనేజర్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది ఇన్స్టెంట్ మేనేజర్, ఇది నోడ్ కంట్రోలరు. సో ప్రతి సర్వర్లో చిన్న చిన్న ఇన్స్టెంట్ మేనేజర్ బాక్సులు ఉన్నాయి. అంటే ఐఎం అంటే ఇన్స్టెంట్ మేనేజర్. మీనింగ్ ఇన్స్టెంట్ వర్చువల్ మిషన్. ఇన్స్టెంట్ ఇస్ ఈక్వల్ టు వర్చువల్ మిషన్. మేనేజర్ అంటే కంట్రోలర్. సో వర్చువల్ మిషన్ని కంట్రోల్ చేసేదాన్ని ఐఎం అంటారు, అంటే ఇన్స్టెంట్ మేనేజరు. విఎం కంట్రోల్ చేసే సాఫ్ట్వేర్. విఎంని కంట్రోల్ చేసే సాఫ్ట్వేర్. వర్చువల్ మిషన్ని కంట్రోల్ చేసే సాఫ్ట్వేర్. సో ఇన్స్టెంట్ మేనేజర్ ఐఎం అనేది విఎం కంట్రోల్ చేసే, వర్చువల్ మిషన్ కంట్రోల్ చేసే మేనేజరు. రెస్పాన్సిబిలిటీ క్రియేట్ విఎం, స్టార్ట్ విఎం, స్టాప్ విఎం, టర్మినేట్ విఎం. గ్రూప్ మేనేజర్ స్టేటస్ పంపుతుంది. జన్ విఎంఎం వర్చువల్ మిషన్ మానిటర్. జన్ విఎంఎం. ఇక్కడ జన్ విఎంఎం అనేది ఇది ఇన్స్టెంట్ మేనేజరు అంటే వర్చువల్ మిషన్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి దానిలో జన్ విఎంఎం ఉంది. ఇది జన్ విఎంఎం వర్చువల్ మిషన్ ఉంది, లోకల్ బ్రిడ్జ్ ఉంది, మళ్ళీ సాఫ్ట్వేర్ స్విచెస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ విడి కేబుల్స్ ఉన్నాయి, స్విచెస్ ఉన్నాయి, 2 ఉన్నాయి. అయితే చూద్దాం వీటి గురించి ఏం చెప్తున్నాం. జన్ విఎంఎం వర్చువల్ మిషన్ మానిటర్. ఇన్స్టెంట్ మేనేజర్ కింద జన్ విఎంఎం ఉంటుంది. మీనింగ్ విఎంఎం వర్చువల్ మిషన్ మానిటర్, దీన్ని హైపర్వైజర్ అంటారు. ఇన్స్టెంట్ మేనేజర్ కింద జన్ విఎంఎం ఉంది, దీన్ని హైపర్వైజర్ అంటారు. హైపర్వైజర్ మీనింగ్ ఫిజికల్ కంప్యూటర్ మీద వర్చువల్ మిషన్ రన్ చేసే సాఫ్ట్వేర్. హైపర్వైజర్ అంటే ఎవరంటే ఫిజికల్ కంప్యూటర్ పైన వర్చువల్ మిషన్స్ రన్ చేసే సాఫ్ట్వేర్ని హైపర్వైజర్ అంటారు. ఎగ్జాంపుల్, ఒక సర్వరు యూబంటు విఎము, విండోస్ విఎము, ఫ్లోరా విఎము, సెంటోస్ ఇవన్నీ ఒకేసారి రన్ అవుతాయి. వర్చువల్ మిషన్ ఫిగర్లో వర్చువల్ మిషన్ చూపించారు. ఇవి యూజర్ రిక్వెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఎగ్జాంపుల్, యూబంటు, విండోస్, లైనెక్స్. పబ్లిక్ బ్రిడ్జ్ ఫిగర్లో విఎం పై భాగంలో ఉంటుంది. పబ్లిక్ బ్రిడ్జ్ అనేది విఎం పై భాగంలో ఉంటుంది. పబ్లిక్ బ్రిడ్జ్ ఇక్కడ చూడండి, పబ్లిక్ బ్రిడ్జ్ ఉంది. వర్చువల్ మిషన్ 2, లోకల్ బ్రిడ్జ్. ఇవి చూద్దాం వీటి కొంచెం. సో పబ్లిక్ బ్రిడ్జ్ విఎం పై భాగంలో ఉంటుంది. మీనింగ్ పబ్లిక్ నెట్వర్క్ కనెక్ట్ చేస్తుంది, ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తుంది,
ఇదేంటంటే పబ్లిక్ బ్రిడ్జ్ అనేది విఎం పై భాగంలో ఉంటుంది. పబ్లిక్ నెట్వర్క్ కనెక్ట్ చేస్తుంది. ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తుంది. ఎగ్జాంపుల్ గూగుల్, ఫేస్‌బుక్, ఏడబ్ల్యూఎస్ పబ్లిక్ నెట్వర్క్. లోకల్ బ్రిడ్జ్. లోకల్ బ్రిడ్జ్ చూద్దాం. లోకల్ బ్రిడ్జ్. లోకల్ బ్రిడ్జ్ ఇక్కడ 2 వచ్చినాయి చూడండి. ఈ లోకల్ బ్రిడ్జ్ గురించి. ఇక్కడ లోకల్ బ్రిడ్జ్ అనేది సర్వర్ ఉన్న వర్చువల్ మెషిన్ ఒకే సర్వర్లో ఉన్న వర్చువల్ మెషిన్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేయడానికి సర్వర్లో ఉన్న వర్చువల్ మెషిన్స్ని విఎమ్స్ని ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఎగ్జాంపుల్ విఎం1 విఎం2 విఎం3 ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటారు. దాన్ని లోకల్ బ్రిడ్జ్ అంటాం. సాఫ్ట్వేర్ విడిఈ స్విచ్ వర్చువల్ డిస్ట్రిబ్యూటెడ్ ఈథర్నెట్. విడిఈ స్విచ్ అంటే ఏంటంటే వర్చువల్ డిస్ట్రిబ్యూటెడ్ ఈథర్నెట్. మీనింగ్ వర్చువల్ స్విచ్ నెట్వర్క్ ట్రాఫిక్ని కంట్రోల్ చేస్తుంది. నార్మల్ నెట్వర్క్ స్విచ్ ఎలా పనిచేస్తుందంటే వర్చువల్ నెట్వర్క్లో సాఫ్ట్వేర్ విడిఈ స్విచ్ పనిచేస్తుంది. నార్మల్ నెట్వర్క్లో స్విచ్ ఎలా పనిచేస్తుందో అలాగే వర్చువల్ నెట్వర్క్లో సాఫ్ట్వేర్ విడిఈ పనిచేస్తుంది. సాఫ్ట్వేర్ విడిఈ వర్చువల్ డిస్ట్రిబ్యూటెడ్ ఈథర్నెట్ పనిచేస్తుంది. ఓకేనా? కంప్లీట్ వర్కింగ్ యూజర్ వెబ్ ఇంటర్ఫేస్ లాగిన్ అవుతాడు. స్టెప్ 2లో క్లౌడ్ మేనేజర్ అథెంటికేషన్ చేస్తుంది. రిక్వెస్ట్ తీసుకుంటుంది. వర్చువల్ మెషిన్ సెలెక్ట్ చేస్తుంది. గ్రూప్ మేనేజర్కు స్టెప్ 3లో గ్రూప్ మేనేజర్ వస్తాడు. బెస్ట్ క్లస్టర్ని సెలెక్ట్ చేస్తుంది. ఇన్స్టెంట్ మేనేజర్ వస్తుంది. స్టెప్ 4లో ఇన్స్టెంట్ మేనేజర్ క్రియేట్ అవుతుంది. విఎం క్రియేట్ చేస్తుంది. వర్చువల్ మెషిన్ కంట్రోల్ చేస్తుంది. స్టెప్ హైపర్వైజర్ ఎంటర్ అవుతాడు. స్టెప్ 5లో వర్చువల్ మెషిన్ రన్ చేస్తుంది. స్టెప్ 6లో పబ్లిక్ బ్రిడ్జ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తుంది. స్టెప్ 7 లోకల్ బ్రిడ్జ్ వర్చువల్ మెషిన్ మధ్య కమ్యూనికేషన్ చేస్తుంది. స్టెప్ 8 విడిఈ స్విచ్ నెట్వర్క్ ట్రాఫిక్ హ్యాండిల్ చేస్తుంది. యూజర్ వెబ్ ఇంటర్ఫేస్ క్లౌడ్ మేనేజర్ కీస్ ఇమేజెస్ గ్రూప్స్ విఎంఎస్ను గ్రూప్ మేనేజర్ వస్తాడు. గ్రూప్ మేనేజర్లో ఇన్స్టెన్స్ మేనేజరు జెన్ హైపర్వైజరు వర్చువల్ మెషిన్ ఇవన్నీ ఉన్నాయి ఈ ఫ్లో చార్ట్లో. తర్వాత వర్చువల్ మెషిన్ కింద మీకు పబ్లిక్ బ్రిడ్జ్ ఉంటుంది. లోకల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇంటర్నెట్ ఉంటుంది. విఎం టు విఎం కమ్యూనికేషన్ జరుగుతుంది లోకల్ బ్రిడ్జ్లో. పబ్లిక్ బ్రిడ్జ్లో ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుంది. సాఫ్ట్వేర్ విడి స్విచెస్ కేబుల్స్ ఉంటాయి. క్లౌడ్ మేనేజర్ మొత్తాన్ని క్లౌడ్ నియంత్రించే కంట్రోలరు. వెబ్ ఇంటర్ఫేస్ యూజర్ క్లౌడ్ని యాక్సెస్ చేసే వెబ్ పోర్టలు. పర్సిస్టెన్స్ మెటా శాశ్వతంగా నిల్వ చేసే క్లౌడ్ సమాచారము. గ్రూప్స్ యూజర్ని కేటగిరైజ్గా విభజించడము. కీస్ సెక్యూరిటీ కోసం కీస్ యూజ్ చేస్తారు. ఇమేజెస్ విఎం ఆపరేటింగ్ సిస్టమ్ టెంప్లెట్స్. విఎం స్టేట్ వర్చువల్ మెషిన్స్ ప్రస్తుత స్థితి. రిక్వెస్ట్ యూజర్ పంపిన అభ్యర్థనలు. గ్రూప్ మేనేజరు ఒక క్లస్టర్ని నిర్వహించే కంట్రోలరు. క్లస్టర్ సర్వర్ ఒక సమూహము. ఇన్స్టెంట్ మేనేజర్ ప్రతి నోడ్లో వర్చువల్ మెషిన్ నిర్వహించే కంట్రోలరు. జెన్ విఎంఎం వర్చువల్ మెషిన్ మానిటర్ హైపర్వైజరు. జెన్ విఎంఎం అంటే వర్చువల్ మెషిన్ మానిటర్ హైపర్వైజరు. హైపర్వైజర్ ఒక ఫిజికల్ సర్వర్ మీద అనేక వర్చువల్ మెషిన్ నడిపే సాఫ్ట్వేరు. వర్చువల్ మెషిన్ సాఫ్ట్వేర్ రూపంలో పనిచేసే కంప్యూటరు. పబ్లిక్ బ్రిడ్జ్ ఇంటర్నెట్తో విఎంను కలుపుతుంది. లోకల్ బ్రిడ్జ్ ఒకే సర్వర్లో ఉన్న విఎంను కలుపుతుంది. విడి స్విచ్ వర్చువల్ నెట్వర్క్ స్విచ్. విడి కేబుల్ వర్చువల్ నెట్వర్క్ కేబుల్. సో ఇక్కడ వర్చువల్ విఎంజిఐ వెబ్ ఇంటర్ఫేసు మెటాడేటా గ్రూప్ మేనేజరు ఇన్స్టెంట్ మేనేజరు జెన్ సూపర్వైజరు వర్చువల్ మెషిన్ పబ్లిక్ బ్రిడ్జ్ లోకల్ బ్రిడ్జ్ విడి స్విచ్ కేబుల్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ 12 మార్కుల క్వశ్చన్. థ్యాంక్ యూ.